ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కామెంట్ చేస్తారా? కామెంట్ మళ్ళీ కామెంట్ చేస్తారా? కామెంట్ చేస్తారా? అక్క అక్క సారీ అక్క 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 వద్దక్క. ఆడపిల్లల్ని కామెంట్ చేస్తారా? కొట్టదక్క, సారీ అక్క, కొట్టదక్క ప్లీజ్ అక్క. అయ్యక్క ఇంకెప్పుడు ఇలా చేయమక్క. నువ్వు సూపర్ అక్క, నీలాంటి వాళ్ళు ఉండాలక్క. ఆడవాళ్ళని కాపాడాలంటే నీలాంటి వాళ్ళు కావాలక్క. నీ పర్సనాలిటీ ఉండాలక్క. ఇంకోసారి మళ్ళీ ఎవరైనా కామెంట్ చేశారనుకో కాళ్ళు చేతులు విరచేస్తాను. పొండ్రా ఇక్కడి నుంచి. ఫైటింగ్ అయిపోయింది, వెళ్దామా? ఏంటి అది? వాళ్ళు మనుషులు అనుకున్నావా, దూది వస్త్రాలు అనుకున్నావా? ఒక్కొక్కడిని అలా విసిరే సిరక్ కొట్టావు. ఏంటోనండి, లావ్ గురించి ఎవరైనా కామెంట్ చేస్తే నాకెక్కడ లేని కోపం వచ్చేస్తుంది. నేను వాళ్ళని కొడుతున్నాను లేక ఆ ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకుని కొడుతున్నానో నాకు తెలియదండి. అంటే నేను కామెంట్ చేసిన ఒక్కోసారి తప్పదండి. వెళ్దామా? హాయ్ పల్లవి, హాయ్ చరణ్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చరణ్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హే పల్లవి, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అదేంటి, చరణ్ ని పలకరించినా నువ్వే థ్యాంక్స్ చెప్తున్నావు, నిన్ను పలకరించినా నువ్వే థ్యాంక్స్ చెప్తున్నావు. చరణ్ ఏం మాట్లాడా? ఏంటి పల్లవి, చరణ్ డల్గా ఉన్నాడు? అంటే రాత్రి నిద్రలేదు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అలా చెప్పావు? మరి లేకపోతే ఏమని చెప్పాలి? మొహమ్మని పెట్టుకొని ఉంటే. నువ్వంటే నాకు ఇష్టం లేదు, అందుకే అలా ఉన్నానని చెప్పొచ్చు కదా. నువ్వంటే నాకు ఇష్టమే కదా, నేనెందుకు అలా చెప్తాను? రా. హాయ్ చరణ్. హాయ్ పల్లవి. హాయ్ పల్లవి. కొత్తగా పెళ్ళైంది కదా, ఇద్దరు హనీమూన్కి వెళ్ళుంటారు అనుకున్నా. కాలేజ్కి వచ్చారేంట్రా? ఆ ప్లాన్ కూడా ఉంది. ఆయన వద్దన్నారు, కానీ నేనే ఒక 2 days కాలేజ్కి వెళ్ళాక చూద్దామని ఆపేశాను. చూసావా అదెలా మాట్లాడుతుందో? జాతక దోషం ఉంది, అది చస్తుంది, అది ఇది అని చెప్పారు. అది చావలేదు, టెన్షన్ పెడుతూ ఆంటీని చంపుతుంది. చరణ్కి దగ్గర కాకుండా నన్ను చంపుతుంది. ఇంకేంట్రా విశేషాలు? హనీమూన్కి ఎక్కడ ప్లాన్ చేశారు? రే ఇంకా ఆపుతారా దయచేసి టాపిక్? ఏమైందిరా? అంటే సిగ్గేస్తూ ఉంటుంది కదా. బేసిక్ గా సిగ్గు నువ్వు కదా పడాలి. మా ఇంట్లో రివర్స్లే. అయ్యో అయ్యో చరణ్, చరణ్ తీసుకో వాటర్. ఆగు, నువ్విస్తున్నావేంటి వాటర్? తాగండి. ఇప్పుడు ఓకే కదండి? ఏంటి అండి అంటున్నావు? భర్తని పట్టుకుని ఒరే గిరే చరణ్ గిరణ్ అని పిలవలేం కదా.
హే భువన మంచినీళ్ళు ఇస్తే ఎందుకు వద్దన్నావు? ఎందుకు వద్దండం ఏంటి? నేనున్నాను కదా. ఏ నేను మంచినీళ్ళు ఇవ్వకూడదా? ఏం చరణ్? చెప్పండి. ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వకూడదు. ఎందుకంటే భార్య నేను పక్కనే ఉన్నాను కదా. మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది, ఎవరో తూతుంబరి బ్యాచ్ కాదు. హా? తోతుమ్మరు బ్యాచా? మరెవరు నువ్వు? నేను తనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన ఫ్రెండ్ని. అవునా? వచ్చేడు రాఖీ కడదు గాని చెల్లి వైపోదు గానిలే. ఇదిగో నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఏ ఒక ఫ్రెండ్ గా నేను హెల్ప్ చేయకూడదా? హెల్ప్ చేస్తావా? సరే, ఇదిగో ఈ బ్యాగ్ పట్టుకొచ్చి. నీ బ్యాగ్ నేను మోయటం ఏంటే? ఎందుకు నవ్వుతున్నావు? నీ బ్యాగే బురదలో పడింది. అందుకే మీ ఇద్దరిని తూతుంబరి బ్యాచ్ అనేది. పడింది నా బ్యాగ్ కాదు, భువనదే. చూసుకో. నా బ్యాగ్ ఇక్కడే ఉంది. రండి. అది బ్యాగ్ ఎప్పుడు మార్చేసింది? అది మనుషుల్నే మార్చేస్తుంది. బ్యాగ్ మార్చడం ఒక లెక్క. బుక్స్ తీసుకో వెళ్దాం. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? సెలబ్రేషన్స్ వదినా. పెళ్లి చేసుకొని ఫస్ట్ టైం కాలేజ్కి వస్తున్నారు కదా, అందుకే మా ఆనందం కోసం వీళ్ళందరితో కలిసి చేస్తున్న చిన్న అరేంజ్మెంట్. ఎందుకు మేడం ఇవన్నీ? ఎందుకంటావేంటి? పెళ్లి చేసుకోవడం మీకు ఆనందం, కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఆనందం. ఆనందమా? ఎవడుకుంది ఇక్కడ ఆనందం? పల్లవి, అల్లుడు గారు, ఇద్దరు కేక్ కట్ చేయండి.